Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. హీ ఈజ్ ఎ వాస్కులర్ సర్జన్. మనం ఈ ఎపిసోడ్లో వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి, వాళ్ళు డీల్ చేసే డిజీజెస్ ఏంటి, ఎందుకు ఇది చాలా ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్ అయింది, దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్ గారు, మీ గురించి. నమస్కారం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ నిఖిల్ సార్. నాకు ఎప్పటి నుంచో ఇది లాంగ్ టర్మ్ విష్. ఈ హెల్త్ టాపిక్ గురించి ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అసలు ఏం క్వశ్చన్ అడగాలి అనేది ఒక డాక్టర్కి బాగా తెలుస్తుంది. ఇట్స్ మై రియల్లీ లాంగ్ టర్మ్ విష్. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్ ఇట్. ఐ మస్ట్ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ నాట్ ఓన్లీ మీరు నా సీనియర్గా ఎప్పటి నుంచో నాకు పరిచయం, అండ్ యూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ న్యూరాలజీ ఇన్ కొంపల్లి ఏరియా. థ్యాంక్ యూ సార్. నేను డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. నేను కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా పనిచేస్తున్నాను కేర్ హాస్పిటల్లో. I did my MBBS, then MS General Surgery. After that, I did my super specialty in Care Hospital under Dr. P.C. Gupta, who is a pioneer in vascular surgery. So, అది అయిపోయాక నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ ఇన్ కేర్ హాస్పిటల్. ఓకే డాక్టర్ సత్యేంద్ర, ఇంకా మనము కాళ్ళల్లో వాస్కులర్ డిజీజ్లో మోస్ట్ కామన్గా చూసేది థ్రాంబోసిస్ అంటారు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని అంటారు. అంటే ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏంటి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది? ఎస్ సార్. సో మనకి కాళ్ళల్లో 2 types ఆఫ్ వెయిన్స్ ఉంటాయి సార్. ఒకటి సూపర్ఫిషియల్ వెయిన్స్, అంటే చర్మం కింద ఉండేవి, అవి వెరికోస్ వెయిన్స్ లాగా వస్తూ ఉంటాయి. ఇంకొకటి డీప్ వెయిన్స్, అది కండరాల మధ్యలో ఉంటాయి సార్. ఆ డీప్ వెయిన్ అనేది ఒక మెయిన్ మనకు లోపలికి హార్ట్కి తీసుకెళ్లే మెయిన్ బ్లడ్ వెసల్స్. ఆ డీప్ వెయిన్లో కామన్గా వచ్చే ప్రాబ్లం క్లాటింగ్ అయిపోతూ ఉంటుంది సార్. ఎస్పెషల్లీ ఒబేస్గా ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్స్ అప్పుడు ఆ గ్రావిడ్ యూటరస్ కంప్రెస్ చేసేస్తుంది సార్. డీప్ వెయిన్ కంప్రెస్ చేసి కింద నుంచి పైకి బ్లడ్ వెళ్ళినవి. ఇక్కడ అబ్డామిన్లో కంప్రెస్ చేస్తారు, ఇలియాక్ వెయిన్స్ కంప్రెస్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే బ్లడ్ అనేది కింద నుంచి పైకి వెళ్ళదు. బ్లడ్ పైకి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది, క్లాట్స్ అయిపోతుంది. సో దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం సార్. ఇంకా హార్మోనల్ టాబ్లెట్స్, అండ్ ఆల్సో ఇప్పుడు మా దాంట్లో కూడా ప్రొలాంగ్ బెడ్ మీద ఉన్నా కానీ అట్లీస్ట్ ఒక 3 to 4 days బెడ్ రెస్ట్ ఆల్సో ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డివిటీ. ఎస్ సార్. ఈ మనకి ఫ్రాక్చర్స్ అయినప్పుడు మనం కట్టు వేస్తాం కదా సార్, ప్లాస్టర్ కాస్ట్ వేసినాక వాళ్ళకి ఒకసారి సడన్ గా పెయిన్ వచ్చేస్తుంది, వాప్ వచ్చేస్తుంది. దట్స్ ఏ సిమ్టమ్ ఆఫ్ డివిటీ సార్. అంటే వీళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది? సడన్ గా మనకి ఉన్నట్టుండి మనకి కాలు వాపు వచ్చేస్తుంది, సివియర్ పెయిన్ వచ్చేస్తుంది, పారాస్థీషియా లాగా అంటే నమ్నెస్ వచ్చేస్తుంది, కనీసం నడవలేరు అనమాట. అది ఉంటే అది దీస్ ఆర్ ది క్లాసిక్ ఫీచర్స్ ఆఫ్ డివిటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. వెంటనే దగ్గరున్న వాస్కులర్ సర్జన్ కలిస్తే వాళ్ళు డాప్లర్ స్క్రీనింగ్ చేసి ఇక్కడ ఏ వెయిన్ లో మనకి క్లాట్స్ ఉన్నాయి, సేమ్ మీ యాజ్ ఏ సమ్ ప్రొసీజర్ చేసి క్లాట్స్ ని తీసేస్తారు. అంటే ప్రొసీజర్ కాకుండా కూడా మనకు మెడికల్ మేనేజ్మెంట్ అంటారు. సో 100 members లో దాదాపు ఒక 60-70 members కి మనం మెడికల్ గానే ట్రీట్ చేస్తాం. బేసికల్లీ ఇదంతా కూడా సివియారిటీ ఆఫ్ థ్రాంబోసిస్ సార్. ఆ క్లాట్ అనేది ఆల్మోస్ట్ హార్ట్ దగ్గర వరకు వచ్చేస్తుంది అంటే అప్పుడు హీ రిక్వైర్స్ సమ్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే కాళ్ళలోంచి బ్లడ్ అంతా పైకి వస్తుంది కదా సార్. క్లాట్ అయినప్పుడు ఆ క్లాట్ అనేది మనకి హార్ట్లోకి వచ్చిందంటే అది లంగ్స్లోకి వెళ్తుంది. డ్రెడెడ్ కాంప్లికేషన్, pulmonary thromboembolism. Within a very short time we'll lose the patient. అది ప్రివెంట్ చేయడానికి మేము ఏం చేస్తాం అంటే ఫిల్టర్స్ వేస్తాం సార్. ఫిల్టర్ వేస్తే ఏంటంటే కింద ఉన్న క్లాట్ పైకి వెళ్ళదు. ఫిల్టర్ వేసినాక దాని కింద క్లాట్ ని రిమూవ్ చేయడానికి వెరీ లేటెస్ట్ టెక్నిక్స్, అసలు వెరీ ఫ్యూ డాక్టర్స్ మాత్రమే చేస్తారు సార్. దాన్ని పెనంబ్రా అని క్లాట్ అంతా కూడా లాగేస్తాం సార్. యాంజియోజెట్ అని మొత్తం అదంతా కూడా థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని అంతా కూడా క్లియర్ చేస్తాము. అండ్ ఎక్కడైనా వెయిన్ నారో అయిపోయినట్టుంటే దాన్ని మళ్ళీ బెలూన్ తో ఓపెన్ చేస్తుంది. దీస్ ఆర్ ది వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఫర్ డివిటీ సార్. అలా కాకుండా ఒక 60-70% ఏం చేస్తాం అంటే మెడిసిన్ ఇస్తాం, యాంటీకోగులెంట్స్, కంప్రెషన్ థెరపీ ఇస్తాం. సో ఇంకా అట్లా మెడికల్ గా కూడా వీ కెన్ మేనేజ్ దెమ్. సో ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డివిటీ అనేది ఇప్పుడు మన కోవిడ్ వ్యాక్సిన్ తోని చాలా మందికి వస్తుంది. అంటే దానికి ఏమన్నా అసోసియేషన్ ఉంది అంటారా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల? కోవిడ్
డిసీజ్ ఆర్ కోవిడ్ వ్యాక్సిన్, ఈ రెండిట్లో ఏది అనేది మేము వీఆర్ అనేబుల్ టు కంక్లూడ్. బట్ కోవిడ్ రిలేటెడ్ అయితే కనుక ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే కదా సార్, ఆర్టీరియల్ థ్రాంబోసిస్ ఇవన్నీ బాగా పెరిగాయి. డెఫినెట్లీ దాని గురించి మేము ఒక పేపర్ కూడా రాసాము. సో డెఫినెట్లీ కోవిడ్ రిలేటెడ్ థ్రాంబోసిస్ అయితే ఎక్కువ ఉంది సార్. అది వరకు ఒక 10 మందికి వస్తే ఇప్పుడు 40 మెంబర్స్కి వస్తుంది. బట్ టైమ్లీ ఇంటర్వెన్ చేయగలిగితే మాత్రం వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్, హార్ట్ ఫెయిలియర్ అవ్వకుండా, పల్మనరీ ఎంబోలిజం అవ్వకుండా. ఈ డీవీటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సార్, మనం ఈ మెయిన్ కాంప్లికేషన్స్ చెప్పాను, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో బ్లడ్ అనేది కిందకు వస్తుంది కానీ కింద నుంచి పైకి వెళ్ళదు, డీప్ వెయిన్ అంతా బ్లాక్ అయిపోయి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకి పర్సిస్టెంట్గా కాళ్ళు వాపు ఉంటుంది సార్, ఎడిమా ఉంటుంది, స్కిన్ చేంజెస్ వచ్చేస్తాయి, అక్కడంతా కూడా ఎగ్జిమా వచ్చేస్తుంది, బ్లాక్ కలర్లో అయిపోతుంది. దాన్ని పీటీఎస్ అంటాం, పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. అలా బ్లాక్ కలర్లో వచ్చేసి ఎగ్జిమా లాగా వచ్చి చాలా ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత లాంగ్ టర్మ్లో అల్సర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ థింగ్స్ సార్. ఓకే. సో డీవీటీ గురించి లైక్ అంటే సేమ్ ప్రొసీజర్స్ ఇది కూడా ఎండోవాస్కులర్గా అన్ని ఎండోవాస్కులర్ సార్. ఓపెన్ వెరీ రేర్ సార్, 1 in 1 lakh. సో డీవీటీకి అంతా వెరీ సింపుల్ ప్రొసీజర్స్, అన్ని ఎండోవాస్కులర్లో చేసేస్తాం. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.